జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పై రివ్యూ నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటు కార్యకర్తలు నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పోలింగ్ బూత్ బాధ్యతలను క్రియాశీలక కార్యకర్తలకు అప్పగించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, జూబ్లీహిల్స్ ఎన్నికలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోని కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను కిషన్ రెడ్డి తీసుకున్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి నేతలు క్రియాశీలక కార్యకర్తలతోటి ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎలా ఉండాలి, అక్కడ వివరించాల్సిన తీరేంది, అక్కడ ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలన్నది పైన నాయకులకు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఒక్కొక్క బూత్కు కొంతమంది కార్యకర్తలను ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ప్రచార శైలిని ప్రచారాన్ని కొనసాగించవలసిందిగా అయితే వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నాయి, వాటి వల్ల ప్రజలకు వస్తున్నటువంటి నష్టమేంది అనే అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడం, ప్రజలను ఏ విధంగా ఈ రెండు పార్టీలు మోసం చేసినాయన్న విషయాలను ప్రజలకు వివరించేలా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు, వాటి యొక్క ఉపయోగాలు పబ్లిక్కు చేరవేసేలా ఒక కార్యక్రమాన్ని కార్యాచరణను తీసుకొని పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలను ఎలా కలవాలి, వాళ్ళను పార్టీ వైపు ఏ విధంగా మళ్లించాలన్న అంశాలపైన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సమావేశంలో బీసీల అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ నేత ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న అంశాలను పబ్లిక్కు వివరించాలన్న అంశంపైన కూడా ఆయన కూడా వివరించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కొంత సీరియస్గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలకపోయినప్పటికీ కూడా పబ్లిక్లోకి కమలం పువ్వు గుర్తును తీసుకెళ్లాలి, అభ్యర్థి ఎవరైనా కూడా బీజేపీకి ఓటు వేసే విధంగా వాళ్ళను మోల్డ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పార్టీ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేతలతోటి కార్యకర్తలతో సమావేశమై వారికి బూతుల వారీగా ఇన్ఛార్జీలను అప్పగిస్తూ అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి కూడా అభ్యర్థి ఖరారుకు సంబంధించి కూడా ఉత్కంఠంగా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఢిల్లీకి రామచంద్రరావు వెళ్లారు కాబట్టి అభ్యర్థి ఎంపిక ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అంటే బై నైట్ లోపు ఏమన్నా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిని రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థి పెడితే బాగుంటుందన్న అంశాలను ఇక్కడ త్రిసభ్య కమిటీ చేసినటువంటి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక షార్ట్ లిస్ట్ అయితే జాతీయ పార్టీకి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ జాతీయ స్థాయి ఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి చేసిన తర్వాత రేపు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఫార్మాలిటీ అనేది ఉంటుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. ఆ ఎన్నికల కమిటీలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ఒక రాటిఫికేషన్ చేసి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. బీహార్ ఎన్నికల అభ్యర్థులతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా రేపే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా అభ్యర్థి పైన ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా బీజేపీ గెలవాలి, కమలంపు గుర్తుకు ప్రజలు ఓటేసేలా చూడాలన్న అంశాలపైన అయితే వారికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి జాబితా కూడా చాలా పెద్దగానే ఉంది. కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి, ఆకుల విజయ, కీర్తిరెడ్డి లాంటి వ్యక్తుల పేర్లు వినబడుతుండగా అరవింద్ లాంటి నేతలు బొంతు రామ్మోహన్ పేరును కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈ పేర్లన్నింటి కూడా జాతీయ నాయకత్వం దృష్టిలోకి తీసుకెళ్లడం, వాళ్ళ నిర్ణయం మేరకు పార్టీ అభ్యర్థి ఎవరన్నది కూడా రేపు బీహార్ అభ్యర్థులతో ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది.
అలానే తెలంగాణలో ఎప్పటి నుంచో కూడా బీజేపీ తను అంటే పాగా వేయాలని చూస్తుంది. పైగా ఎస్పెషల్లీ నిన్న మనం చూసాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏర్పాటు చేసిన సమావేశాలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈసారి జూబ్లీహిల్స్ సీట్ గెలిచి ప్రధానికి గిఫ్ట్ ఇవ్వాలి అని. అంటే అంతే కసితో అంతే పట్టుదలతో ఈసారి బీజేపీ ఈ ఉప ఎన్నికని తీసుకున్నట్టు మనం భావించవచ్చా? ఎస్, మనం చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు చాలా సీరియస్గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు గతంలో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికలతో కూడా కంపేర్ చేసుకుంటుంది బీజేపీ. ఎందుకంటే ఆ టైంలో ఏదైతే ఇదే సేమ్ టైం ఇదే అటు ఇటుగా ఇదే టైంలో ప్రభుత్వం ఎండ్ కావడానికి 3 సంవత్సరాల ముందు దుబ్బాక ఎన్నికలు వచ్చింది. ఆ దుబ్బాక ఎన్నికల గెలుపు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత హుజురాబాదు, ఆ తర్వాత మునుగోడులో కొంత విజయానికి దగ్గరగా వచ్చేంత వరకు రావడం, ఆ తర్వాత బీజేపీ ఆల్టర్నేట్గా బీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా బీజేపీ తయారైంది. ఇక అధికారంలోకి వస్తుంది అనే స్థాయిలో ఒక ఊపునైతే దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత సీరియల్గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్టీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు అదే టైంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఇటుగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల గెలిస్తే ఈ ఇంపాక్ట్ అనేది రాబోయే ఎన్నికలపైన కూడా ఉంటుంది. అందులో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల తర్వాతనే ఆ తర్వాత జూబ్లీహిల్స్ దుబ్బాక ఎన్నికల తర్వాతనే గ్రేటర్ ఎన్నికలు జరిగినాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో దాదాపు 48 సీట్లను సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా గెలిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసీలో గెలవాలన్నా అదేవిధంగా లోకల్ బాడీలో గెలవాలన్నా కూడా ఆ ఊపును తీసుకురావాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండడంతో కిషన్ రెడ్డి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకోవడంతో కొంత ఫోకస్ అనేది బీజేపీ ఎక్కువ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ అజయ్.